దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్స్ మై జాయ్ అండ్ ప్రివిలేజ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మీతో పంచుకోవడం ఇది నాకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సమయం. చదువుకోబడినటువంటి వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకొని ఉంటున్నాం. గడిచినటువంటి కొద్ది దినాలుగా లేదంటే ఈ యొక్క సంవత్సర ఆరంభంలో నుండి మనం రూపాంతర జీవితం, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అనేటువంటి థీమ్ మీద మనం ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎక్కువగా నేను తెలుగు సర్వీస్లో దేవుని యొక్క సందేశాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో అనేక వాక్య భాగాలలో నుండి రూపాంతర జీవితం ఏంటి, ఎలా మనం మార్పు చెందాలని నేర్చుకోవడం జరుగుతూ ఉండగా, మరి ముఖ్యంగా యాకోబు రాసినటువంటి పత్రిక వీ హ్యావ్ టు మెడిటేట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద ఎపిస్టల్ ఆఫ్ జేమ్స్. ఈ యొక్క పత్రికలో నుండి మనం రూపాంతర జీవితాన్ని గురించి నేర్చుకోవాలి. ఈ యొక్క యాకోబు రాసినటువంటి పత్రికను గురించి నేను చదువుతున్నప్పుడు, దీని గురించి ఈ వాక్య భాగం ఈ యొక్క పత్రికలో నుండి నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో అవసరమైనటువంటి విషయాలను గురించి, మనం చేయాల్సినటువంటి కార్యాలను గురించి యాకోబు చెదరిపోయినటువంటి 12 గోత్రాల వారికి, మరి ముఖ్యంగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన మార్గంలో నడుచుకుంటున్నటువంటి 12 గోత్రాల వారికి ఈ యొక్క పత్రికను రాస్తుంటున్నారు. ద మెయిన్ రీజన్, ఈ యొక్క పత్రికను రాయడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, ఆ దినములలో ఉన్నటువంటి క్రైస్తవులు, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీలు, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు తెలియజేస్తున్నటువంటి విషయం, మేము ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, ఆయనను మేము వెంబడిస్తుంటున్నాం, ఆయన యొక్క మార్గంలో మేము నడుచుకుంటున్నాం, ప్రతి పునరుద్ధానపు దినమున సహవాసంగా కూడి ఆయనను మేము మహిమపరుస్తుంటున్నాం, కానుకలను మేము సమర్పిస్తుంటున్నాం. దే ఆర్ టాకింగ్ అబౌట్ దేర్ ఫెయిత్. వారు వారి యొక్క విశ్వాసాన్ని గురించి ప్రకటన చేసేటువంటి వారుగా ఉంటున్నారు. మేము చాలా బలమైనటువంటి, స్థిరమైనటువంటి, క్రీస్తుని వెంబడించేటువంటి విశ్వాసులముగా ఉన్నాము అనేసి ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి, ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ విధంగా ప్రకటన చేసేటువంటి వారుగా ఉన్నారు. వారి యొక్క విశ్వాసాన్ని నోటి మాటల ద్వారా వెల్లడి చేసేటువంటి వారుగా ఉంటున్నారు. కానీ వారి క్రియలలో వారి యొక్క విశ్వాసం కనిపించట్లేదు. వారు పలుకుతున్నటువంటి మాటలకి, వారు తెలియజేస్తున్నటువంటి విషయాలకి, వారి యొక్క బిహేవియర్, వారి యొక్క ప్రవర్తనకి, వారి యొక్క నడవడికి, లేదంటే వారి యొక్క మాటలకి సంబంధము లేనటువంటిదిగా వారి యొక్క విశ్వాస జీవితాన్ని వారు కలిగి ఉంటున్నారు. కాబట్టి యాకోబు తాను రాసినటువంటి ఈ యొక్క పత్రికలో 5 చాప్టర్స్, ఈ యొక్క 5 అధ్యాయాలలో కూడా మనం డీటెయిల్గా మనం చదివినట్లయితే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ డైలీ లైఫ్. క్రైస్తవుడు అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శోధనలను గురించి, పరీక్షలను గురించి, ఏ విధంగా మనము శోధింపబడుతూ ఉన్నాము, ఏ విధంగా మనము పరీక్షింపబడుతూ ఉంటున్నాము, ఆ యొక్క శోధనలను మనం ఏ విధంగా జయించాలి, దేనిని బట్టి ఆ శోధనలను మనము జయించగలము అన్నటువంటి విషయాలను గురించి డీటెయిల్గా కంప్లీట్ 5 చాప్టర్స్ యాకోబు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి 5 అధ్యాయాలను మనం చదివినట్లయితే, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు అనుదిన జీవితంలో ఏ విధమైనటువంటి శోధనలను వారు ఎదుర్కొనేటువంటి వారుగా ఉంటున్నారు, ఏ విధంగా వారు పరీక్షింపబడుతుంటున్నారు, వారికి ఎదురైనటువంటి పరిస్థితులలో వారు ఏ విధంగా ప్రతిస్పందించాలి అనేసి యాకోబు యొక్క పత్రికలో రాయటం మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. నేను ఈ యొక్క విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మనం ప్రతిదినం మన యొక్క అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శోధనలు ఎలాంటివి,
మనం ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలు ఎలాంటివి, మనం ఏ విధంగా పరీక్షింపబడుతుంటున్నాం, మనం ఏ విధంగా శోధింపబడుతున్నాం అని ఆలోచన చేసినప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. అనేక విధాలుగా వి ఆల్ ఆర్ ఫేసింగ్ టెంప్టేషన్స్ అండ్ టెస్టింగ్స్. ప్రతి ఒక్కరము మన అనుదిన జీవితంలో పరీక్షింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. మనమందరము కూడా ఖచ్చితంగా విశ్వాస విషయంలో మనము శోధనలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ వేస్. అనేక విధాలుగా మనం ఆ యొక్క శోధనలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రతిరోజు మన యొక్క పాపపు స్థితి ద్వారా వీఆర్ టెంప్టెడ్, మనము పరీక్షింపబడుతున్నాం, మనము శోధింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. మన యొక్క పాపపు విషయాలను బట్టి చాలా సందర్భాలలో ఇట్ కెన్ బి అవర్ ప్రైడ్, గర్వించే విషయాలలోనైనా కావచ్చు, లేదంటే మన యొక్క ఆలోచన విధాలలోనైనా కావచ్చు, లేదంటే మన యొక్క అత్యాస ద్వారా ఎదురయ్యేటువంటి పరీక్షల ద్వారానైనా కావచ్చు. అనుదినము అనుక్షణము మనం ఏం చేయబడుతుంటున్నాం అంటే పోరాడేటువంటి వారంగా ఉంటున్నాం. మన యొక్క పాపపు క్రియల ద్వారా మనకు కలిగేటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనల ద్వారా ప్రతిరోజు మనము పోరాడేటువంటి వారంగా ఉంటున్నాం. విచ్ మీన్స్ పోరాడడము అంటే ఇట్స్ లైక్ ఏ వార్. ఏ విధంగానైతే పాకిస్తాన్ ఇండియాకి వార్ ఉంటుందో, క్రైస్తవులైనటువంటి వారు ఎవ్రీడే ప్రతిరోజు మన యొక్క క్రియల చేత, మన యొక్క పాపపు స్థితిని బట్టి మనం యుద్ధం చేసేటువంటి వారంగా ఉంటున్నాం. ఆ యొక్క విషయాలను జయించడం కోసం మనము ప్రయత్నం చేసేటువంటి వారంగానే ఉంటున్నాం. మనకు కలిగేటువంటి ఆశల నుండి, కోరికల నుండి, మనలో ఉన్నటువంటి గర్వించేటువంటి మనస్సులో నుండి, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా ప్రతిదినము మనము యుద్ధం చేసేటువంటి వారంగా ఉంటున్నాం. సో ప్రతి క్రైస్తవుడు మన యొక్క శోధనలలో, మనకు కలిగేటువంటి అత్యాశల ద్వారా, పాపపు స్థితి ద్వారా మనము శోధింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. ఆ శోధనలో మనము పోరాడేటువంటి వారంగా ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే హింసలను మనము ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. వీఆర్ రెగ్యులర్లీ ప్రేయింగ్ ఫర్ పర్సిక్యూషన్స్. హింసల కొరకు మనము ప్రార్థన చేస్తుంటున్నాం. ముఖ్యంగా అనేక రాష్ట్రాలలో, నార్త్ స్టేట్స్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ విధంగా వారు హింసింపబడుతున్నారు, సువార్త ప్రకటించడానికి, దేవునిని ఆరాధించడానికి ఏ విధంగా వారు హింసింపబడుతున్నారు, వాటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ కొన్ని సమయాలలో, కొన్ని పరిస్థితుల్లో ఇన్ జనరల్ ఆర్ ఇండివిజువల్గా అనేక మంది ద్వారా మనము హేళన చేయబడేటువంటి వారంగా ఉంది. మోకింగ్ ఎట్ అస్. క్రైస్తవులను బట్టి క్రైస్తవులు అంటే ఇంతే, క్రైస్తవులు ఏ విధంగానే జీవిస్తారు, ఇలాంటి పరిస్థితుల్లోనే వారు జీవిస్తారు. మనం పనిచేసేటువంటి స్థలాలలో, మనం ఉంటున్నటువంటి ప్రాంతాలలో మనము హింసలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మన ఆత్మీయ ఎదుగుదల విషయంలో సమ్టైమ్స్ వి ఫీల్, నేను రోజు ప్రార్థన చేయట్లేదు, నేను రోజు బైబిల్ చదవట్లేదు, లేదంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క విశ్వాసాన్ని మనం డౌట్ చేస్తూ ఉంటాం. అరే, నేను దేవుని యందు నిజమైనటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉంటున్నానా, నా జీవితంలో ఎందుకు ఈ కార్యం జరగట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచట్లేదు, నాకెందుకు ఉద్యోగం ఇవ్వట్లేదు. వి డౌట్ అబౌట్ అవర్ ఫెయిత్. లేదంటే దేవుని యొక్క సన్నిధి నాతో ఉన్నదా, దేవుడు తన యొక్క కార్యాన్ని నా జీవితంలో ఎందుకు జరిగించట్లేదు. దిస్ ఆల్ ఆర్ ద థింగ్స్ వీఆర్ ఫేసింగ్ ఎవ్రీడే. మన యొక్క అనుదిన జీవితంలో ఇలాంటి విషయాలను మనము ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే ఇతరులతో మనకున్నటువంటి సహవాసం, సంబంధాల విషయాలలో మనము సమస్యలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటాం. ఎవరైనా పొరపాటున మన పట్ల ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు, హౌ వీఆర్ రెస్పాండింగ్ టువర్డ్స్ దెమ్, వారి పట్ల మన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వారి పట్ల మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారిని మనము క్షమించగలిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉంచున్నామా. ఎవ్రీడే ప్రతి దినము ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా శోధనలను ఎదుర్కొనేటువంటి వారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, కానీ
కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, లైక్ సిక్నెస్, అనారోగ్య పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, లేదంటే మనము ఎదురు చూసినటువంటి పరిస్థితులు మనకి జీవితాలలో జరగనప్పుడు, హౌ వీఆర్ రెస్పాండింగ్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్. అనేకమైనటువంటి శోధనలను మన అనుదిన జీవితంలో ప్రతి దినము మనం ఏం చేయబడుతుంటున్నామంటే ఆ శోధనలను, పరీక్షలను మనము ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. బట్ యాజ్ ఏ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవునిగా మన యొక్క ప్రతిస్పందన ఏంటి? కలుగుతున్నటువంటి శోధనల్లో, కలుగుతున్నటువంటి పరీక్షలలో, కలుగుతున్నటువంటి ఇబ్బందులలో, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఆలోచనలో మన యొక్క స్పందన ఏంటి? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నటువంటి విషయము, రోమిలికి రాసినటువంటి పత్రిక, ఈ యొక్క వాక్యాన్ని మనం అనేక దినాలుగా చదువుతూ ఉన్నాం, దీనిలోనే మనం ధ్యానిస్తూ ఉన్నాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రతి క్రైస్తవుడైతేనేమి, లోకంలో ఉండేటువంటి లేదంటే అన్యజనులైతేనేమి, ప్రతి ఒక్కరూ సేమ్ టెంప్టేషన్స్, అదే విధమైనటువంటి శోధనలను, అదే విధమైనటువంటి పరీక్షలను అనుదిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వారుగా ఉంటున్నారు. ఎదుర్కొంటున్నటువంటి ఈ విధమైనటువంటి శోధనలలో, పరీక్షలలో ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా మనము ఈ లోకంలో జరిగించేటువంటి విధంగా, హౌ ద వరల్డ్ ఫాలోస్, లోకము ఏ విధంగానైతే వారి యొక్క క్రియలు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క ఆలోచనల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారో, మనము ఈ లోక మర్యాదను అనుసరించక, లోకంలో ప్రజలు, నా స్నేహితుడు అలా చేయుచున్నాడు కాబట్టి నేను కూడా అలా జీవిస్తాను కాదు, లేదంటే నాకు తెలిసినటువంటి వారు ఆ మార్గంలో వెళ్తుంటున్నారు కాబట్టి నేను కూడా ఆ మార్గంలోనే వెళ్తాను, లేదంటే నా బాస్, నా మీద ఉన్నటువంటి అధికారి ఈ లోక మర్యాదను అనుసరిస్తుంటున్నాడు కాబట్టి నేను కూడా నా బాస్ వెళ్ళినటువంటి మార్గంలోనే నేను జీవిస్తాను. ఇట్స్ నాట్ బైబిల్ టాకింగ్ అబౌట్. అది దేవుని యొక్క వాక్యము ఆ విషయాన్ని గురించి మాట్లాడట్లేదు. కానీ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ ద వరల్డ్. లోకానికి మనకు వ్యత్యాసం అనబడేటువంటిది ఉన్నది, భేదములు అనబడేటువంటివి ఉన్నవి. వారు జీవిస్తున్నటువంటి జీవితంలో మనము జీవించేటువంటి వారంగా ఉండకూడదు, కానీ మనము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనము జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అదే మనలను ట్రాన్స్ఫార్మ్ లైఫ్లోనికి నడిపించేటువంటిదిగా ఉంటుంది. చాలా సందర్భాలలో మనము ఆలోచన చేసేటువంటి విషయము ఏంటంటే, ఆత్మీయ జీవితం, వి టాక్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఆత్మీయంగా నేను ఎదగాలి, ఆత్మీయంగా నేను దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలని వి డైలీ ప్రే ఫర్ దట్. ప్రతిదినము వాటి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. when it comes to our spiritual life, ఆత్మీయ జీవితం, నేను అర్థం చేసుకుంటున్నటువంటి విషయం, నేను తెలుసుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితం అంటే ఇట్ షుడ్ బి ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం చేసేటువంటి క్రియలలో, మనం వెళ్ళేటువంటి మార్గాలలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క మాటలలో ఆ ఆత్మీయ జీవితం అనబడేటువంటిది కనిపించాలి. మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలలో ఆత్మీయ జీవితం అనబడేటువంటిది ఉండాలి. మెనీ టైమ్స్, చాలా సందర్భాలలో సంఘంలోనైనా, కుటుంబాలలోనైనా, వ్యక్తిగత జీవితాలలోనైనా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే,
మనము ఆత్మీయ జీవితాన్ని గురించి సంఘంలోనికి మందిరంలోనికి వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఫెలోషిప్స్లో కూడుకున్నప్పుడు మనం నిజముగా ఆత్మీయులముగా మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సమయంలో నుండి మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత వి లీవ్ అవర్ ఓన్ లైఫ్. మనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మనము ఆలోచించేయం. దేవుని యొక్క ఇష్టాన్ని మనం గుర్తించడానికి ఆలోచించేయం. కానీ మనకి ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనమందరము మన యొక్క అనుదిన జీవితంలో మనము శోధనలను, పరీక్షలను మనము ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. వై టెంప్టేషన్స్, వై ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్స్? శోధనలు, పరీక్షలు ఎందుకు మనకు వస్తుంటున్నాయి? ఎందుకు మనము అలాంటి పరిస్థితులు గుండా దేవుడు ఎందుకు ఇలాంటి విషయాలను అనుమతిస్తుంటున్నాడు అని మనము ఆలోచించేసినట్లయితే, అవర్ ఫెయిత్, మన యొక్క విశ్వాసాన్ని నిరూపించుకోవడం కోసం మనము శోధింపబడుతూ ఉన్నాం. మన యొక్క విశ్వాసాన్ని మనము నిరూపించుకోవడం కోసం మనము పరీక్షింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. అబ్రహాము కూడా పరీక్షింపబడ్డాడు. తనకి ఇవ్వబడినటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము పరీక్షింపబడ్డాడు. ఆ పరీక్షలో ఆయన విజయాన్ని పొందుకొని ఉంటున్నాడు. మన యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుడు మన యొక్క జీవితాలలో శోధనలను అనుమతిస్తుంటున్నాడు. పరీక్షలను దేవుడు మన యొక్క జీవితాలలో అనుమతించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనము శోధనలను జయించినప్పుడు, ఆ శోధనలను మనము ఎదుర్కొన్నప్పుడు, ఆ శోధనలను మనము జయించి దేవుని కొరకు పరిశుద్ధముగా, ఆయనకి ఇష్టమైనటువంటి జనాంగముగా జీవించాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశముగా మనము చూడగలుగుతుంటున్నాం. ఇక్కడ చదువుకోబడినటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకొని ఉంటున్నాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను. ఈ యొక్క మాట 5వ వచనాన్ని మనం ఎప్పుడు చదివినా కానీ, లేదంటే నేను చిన్నప్పటి నుంచి ఈ మాటను చదివేటప్పుడు నాకున్నటువంటి ఒక అవగాహన ఏంటంటే, వెన్ వి గో ఫర్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నప్పుడు, పరీక్షల కోసం రాయడానికి సిద్ధపడుతున్నప్పుడు తల్లిదండ్రులైనా, పాస్టర్స్ అయినా, లేదంటే ఎవరైనా పెద్దలైనా చెప్పేటువంటి మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చదవండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే మీరేం చేయండి? దేవునిని అడగండి, దేవుడు ఖచ్చితంగా మీకు జ్ఞానం ఇస్తాడు. ఓకే, దేవుడు ఖచ్చితంగా మనం పరీక్షలకు సిద్ధపడేటప్పుడు, లేదంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు, లేదంటే ఏ పనినైనా మనం చేసేటప్పుడు మనం జ్ఞానం కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడ రాయబడినటువంటి కాంటెక్స్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ రాయబడినటువంటి పరిస్థితి వేరు. ప్రతి క్రైస్తవుడు వారి యొక్క జీవితాలలో ఎదుర్కొంటున్నటువంటి శోధనలలో, పరీక్షలలో, ఆ శోధనలను జయించడం కోసం, పరీక్షలను మనం జయించడం కోసం we have to pray for God's wisdom. దేవుని యొక్క జ్ఞానము కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ మరి ముఖ్యంగా తెలుగు లేదంటే ఏదో ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. అంటే దాని అర్థం కొన్నిసార్లు మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే నాకు జ్ఞానం ఉందిలే, ఐ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్, నాకు బుద్ధి ఉందిలే, నాకు తెలివి ఉందిలే అని మనం అనుకొని ప్రార్థన చేయడం ఆపేయచ్చు. వాస్తవంగా గ్రీక్ ట్రాన్స్లేషన్, ఈ యొక్క సెంటెన్స్కి గ్రీక్ ట్రాన్స్లేషన్ గురించి ఆలోచన చేసినప్పుడు ఏటి రాబర్ట్సన్ అనేటువంటి వ్యక్తి 1900s ఆయన గ్రీక్ స్కాలర్, ఆయన పలికినటువంటి మాట ఏంటి అంటే, ఈ యొక్క సెంటెన్స్ కోసం గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇట్స్ నాట్ సేయింగ్ ఇఫ్ యూ రియల్లీ ల్యాకింగ్. అక్కడ నిజముగా ఒకవేళ, అదే కదా అక్కడ రాయబడింది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అన్న మాటను అక్కడ ఉపయోగించలేదు. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే, సిన్స్ యూ ల్యాక్ విజ్డమ్. సిన్స్ అంటే నీకు జ్ఞానం కొదువుగా ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు జ్ఞానం కొదువుగా ఉంది, నీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అంటే, నా కొదువుగా ఉంటే కదా నేను చేయాలి.
నాకు లేకపోతే కదా నేను ప్రార్థన చేయాలి అనే ఆలోచన కాదు, కానీ వి ఆల్ ఆర్ ల్యాకింగ్ ఇన్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి, ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి గాడ్స్ విజ్డమ్ అనబడేటువంటిది కొదువై ఉన్నది. భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఎయిదర్ హీ కెన్ బి ఏ సైంటిస్ట్, లేదంటే వారు ఏమంటారు చంద్రయాన్లో కూడా ప్రవేశించి 9 months అక్కడ ఉండి తిరిగి వచ్చినా కానీ దేవుని యొక్క జ్ఞానం వారు కొదువుగానే ఉంది. లేదంటే నేను స్పిరిచువల్గా నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, నాకు జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం కొదువు లేదు అని చెప్పడానికి లేదు. లేదంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నేను ఒక ముసలివాడిని అయిపోయాను, నాకు 8 years ఈ సంవత్సరం, లేదంటే రేపో మాపో నేను చనిపోబోయేటువంటి పరిస్థితిలో ఉన్నాను, నాకు దేవుని యొక్క జ్ఞానం సంపూర్ణంగా ఉంది అని చెప్పడానికి లేదు. ఎవ్రీ వన్, ఎనీ పర్సన్, ఎనీ ఏజ్తో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం లేదు, పొజిషన్స్తో సంబంధం లేదు, లేదంటే ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో దేవుని యొక్క జ్ఞానం, సిన్స్ వి ఆల్ ఆర్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జ్ఞానం మనందరిలో కూడా కొదువై ఉన్నదంట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ఉపయోగించినటువంటి మాట విజ్డమ్ అనేటువంటి పదానికి, లేదంటే జ్ఞానము అనేటువంటి పదానికి ఉపయోగించినటువంటి మాట, గ్రీక్ వర్డ్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే సోఫియా అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించి ఉంటున్నారు. సోఫియా అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఉంటున్నారు. సాధారణంగా మనము ఆలోచన చేసేటువంటి జ్ఞానాన్ని గురించి ఈ సోఫియా అనేటువంటి మాట మాట్లాడట్లేదు, కానీ సోఫియా అనేటువంటి పదానికి, ఆ మాటకు ఉన్నటువంటి అర్థము ఏంటి అంటే, దేవుని యొక్క దృష్టి కోణములో వీ హ్యావ్ టు సీ అవర్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. దేవుని యొక్క దృష్టి కోణము నుండి ప్రతి విషయాన్ని మనం చూడాలి. ఎబిలిటీ టు సీ థింగ్స్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. దేవుని యొక్క దృష్టి కోణంలో, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశంలో ఈ కార్యం ఎందుకు జరుగుతుంది, లేదంటే నేను ఈ పరిస్థితి గుండా ఎందుకు వెళుతుంటున్నాను. ఈ యొక్క సోఫియా, ఈ యొక్క జ్ఞానం మనలను ఏం చేస్తుంటుంది అంటే, దేవుని క్రియలను మనలో జరిగించినట్లుగా కార్యము జరిగిస్తుందంట. దట్ ఈస్ వాట్ జేమ్స్ ఈస్ టాకింగ్ అబౌట్. యాకోబు ఆ ఉద్దేశంతో ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఏం చేయవలను, దేవునిని అడగవలను. ఇన్ అవర్ డైలీ లైఫ్, మన యొక్క అనుదిన జీవితంలో మనం వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో, ప్రతి పనిలో, ప్రతి కార్యంలో, ప్రతి ఆలోచనలో వి నీడ్ టు ఆస్క్ ఫర్ గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానము కొరకు మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని యొక్క దృష్టి కోణంలో నుండి ఆ విషయాలను చూడడం కోసం, మనము ప్రయత్నం చేయడం కోసం దేవుని యొక్క జ్ఞానము మనకు అవసరమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈ దినాలలో జరుగుతున్నటువంటి విషయం, ఈ దినాలలో సంఘంలో, ఏ సంఘమైనా కానీ, ఏ సంఘంలోనైనా కానీ, మనమైనా కానీ చేయించినటువంటి పని ఏంటంటే, వీఆర్ హ్యావింగ్ బైబిల్ స్టడీస్ని మనం ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి విషయాలను నేను తెలుసుకోవాలి, సత్యవాక్యాన్ని నేను నేర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశం చేత మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అనేక విషయాలను మనము జరిగించడానికి ప్రయత్నం చేసేటువంటి వారంగా ఉంటున్నాం. వీ హ్యావ్ బైబిల్ స్టడీస్, లేదంటే స్పెషల్ ప్రీచర్స్ని మనం ఏం చేస్తామంటే, ప్రత్యేకంగా ఎవరైతే బాగా మంచిగా ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారో వారిని పిలుచుకొని మనం ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినేటువంటి వారంగా ఉంటున్నాం. బట్ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము కేవలము విని ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకునేటువంటి వారంగానే కాదు, కానీ వీ హ్యావ్ టు యాక్ట్. ఆ ప్రకారంగా మనము జీవించాలి. దట్ ఈస్ వాట్ ఇదే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకునేట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం.
22వ వచనాన్ని నేను చదువుతాను. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. మన జీవితాలలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, వి లవ్ టు లిసన్. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంతో ఇష్టం మనకు. ఎంత బాగా చెప్పారు దేవుని యొక్క మెసేజ్, ఎంత అద్భుతంగా చెప్పారు, చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పారు అనేసి ఒకరిని గురించి మనము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. లేదంటే మా గురించే పాస్టర్ గారు ఈరోజు చాలా బాగా వాక్యం చెప్పారు, దేవకుమార్ పాస్టర్ గారు ఈరోజు చాలా మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారని మనం తెలియజేసేటువంటి వారంగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం కేవలం విని దానిని విడిచిపెట్టేటువంటి వారం కాదు, కానీ వీ హ్యావ్ టు యాక్ట్. ఆ ప్రకారంగా మనము జీవించాలి, ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి, ఆ ప్రకారంగా మనము జీవించడానికి మనము ప్రయత్నం చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి మాటను మనము చూడగలుగుతాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూడగలుగుతాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి విషయం కేవలం విని దానిని విడిచిపెట్టడం కాదు. లేదంటే నేనేదో దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని నేను నేర్చుకుంటున్నాను, దేవుని యొక్క వాక్యము నాకు బాగా తెలుసు. ఇక్కడ నేను అడిగినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మన సంఘంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ దే కెన్ ప్రీచ్ వెల్. చాలా అద్భుతంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలరు, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలం, దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుని ఇతరులకు మనము చెప్పడానికి వీఆర్ రెడీ టు డూ దట్. ఆ విషయాలను మనం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, కేవలము మనం నేర్చుకోవడము మాత్రమే కాదు, కేవలము మనం వినడం మాత్రమే కాదు, కేవలం దేవుని యొక్క వాక్యాన్ని గూర్చినటువంటి అవగాహనను మనం కలిగి ఉండడమే కాదు, లేదంటే జ్ఞానాన్ని మనం కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ వీ హ్యావ్ టు వాక్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలను మనము జరిగించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనము అనుదిన జీవితంలో మనం ప్రయత్నం చేయాల్సినటువంటి వారంగా ఉంటుంది. ఫర్ దట్, దానికోసం మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరం. సోఫియా, గాడ్స్ విజ్డమ్ అనేటువంటిది మనందరి జీవితంలో అవసరం. చాలాసార్లు మనం విజ్డమ్, జ్ఞానం కోసం మనం ప్రార్థన చేస్తుంటున్నామంటే, నా పనిలో నేను బాగా పని చేయడం కోసం నాకు జ్ఞానం కావాలి, నేను బాగా చదువుకోవడం కోసం నాకు జ్ఞానం కావాలి, నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో వర్ధిల్లడం కోసం నాకు జ్ఞానం కావాలి, లేదంటే నా యొక్క కుటుంబాన్ని కట్టుకోవడం కోసం నాకు జ్ఞానం కావాలి, నా కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఏమీ కొదువు లేకుండా చూసుకోవడం కోసం నాకు జ్ఞానం కావాలి. రైట్, ఇవన్నీ మనకు ఉండాల్సినటువంటి విషయమే. కానీ వాటితో పాటుగా దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవడం కోసం, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడం కోసం, దేవుని యొక్క ఆలోచన ఏంటి, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, లేదంటే నా జీవితంలో ఒక శోధన ఎదురైనప్పుడు ఆ శోధన ఎదురవడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవడానికి వి నీడ్ టు విజ్డమ్. దానికోసం మనకు జ్ఞానం అనేటువంటిది అవసరమైంది. నేను ఏదో ఒక సమస్య చేత బాధపడుతున్నాను, ఏదో ఒక రోగం చేత బాధపడుతున్నాను, ఏదో ఒక బలహీనత చేత నేను బాధపడుతున్నాను, ఏదో ఒక సమస్య చేత నేను బాధపడుతున్నాను. ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో
నేను ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధంగా నేను నడుచుకోవాలి, ఏ విధంగా నేను మాట్లాడాలి అంటే మనకు అవసరమైనది దేవుని యొక్క జ్ఞానం. ఓకే, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇది రైట్, ఇది కరెక్ట్ అనుకొని కొన్నిసార్లు మనం నిర్ణయాన్ని తీసుకునేసి మనం ముందుకు వెళ్ళిపోయి తర్వాత బాధపడిన రోజులు ఎన్నో ఉండలేకపోలేదు. అయ్యో, నేను ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నాను, ఆ నిర్ణయం నేను ఎందుకు తీసుకున్నాను? దానికి గల కారణం ఏంటంటే మనం మనం వీఆర్ నాట్ గివింగ్ టైం ఫర్ గాడ్. దేవునికి మనం అవకాశం ఇవ్వట్లేదు. దేవుని యొక్క ఆలోచనకు మనం అవకాశం ఇవ్వట్లేదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోకుండా, దేవుని యొక్క తలంపును మనము గ్రహించకుండా వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ ఓన్ విస్డమ్, అవర్ ఓన్ నాలెడ్జ్. మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి తెలివిని మనము ఉపయోగించి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ పరిస్థితులలో మనము ముందడుగు వేసేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకని యాకోబు ఏమంటున్నాడంటే, మీకు ఎదురయ్యేటువంటి శోధనలలో, మీకు ఎదురయ్యేటువంటి బలహీనతలలో, మీకు ఎదురయ్యేటువంటి సమస్యలలో, అది ఏదైనా కావచ్చు, శాలరీస్ విషయమైనా కావచ్చు, లేదంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలైనా కావచ్చు, లేదంటే మనకు కలిగేటువంటి ఆలోచనలైనా కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, మీరు ఎదుర్కొనేటువంటి ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఆ పరిస్థితులలో మీరు రైట్ స్టెప్ వేయడానికి గల ఒకే ఒక కారణం గాడ్స్ విజ్డమ్. మీకు సహాయపడగలిగేటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము మాత్రమే. మీకున్నటువంటి అనుభవం కాదు, మీకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, లేదంటే మీ యొక్క అనుభవాలు ఏవి కూడా ఆ సమయాలలో, ఆ పరిస్థితులలో మీకు సహాయం చేయలేవు. కానీ మీకు సహాయం చేయగలిగేది కేవలం దేవుని యొక్క జ్ఞానము మాత్రం. దేవుని యొక్క జ్ఞానం అనుకున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలను మనం గ్రహించగలం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. దేవుడు హీఈస్ రెడీ టు గివ్ హిజ్ విజ్డమ్. ఆయన సిద్ధంగా ఉన్నాడంట. నేను నా జీవితంలో ఎదురైనటువంటి ఒక పరిస్థితిలో నేను ఏ స్టెప్ వేయాలి అని దేవుడు తెలియచేయడానికి హీఈస్ రెడీ. బట్ వీఆర్ నాట్ ఆస్కింగ్. దేవునిని మనం అడగట్లేదు అంతే. దేవుని యొక్క సహాయం కొరకు మనం వెళ్ళట్లేదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. దేవుని యొక్క తలంపు ఏంటి, ఆయన యొక్క చిత్తం ఏంటి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోవడం వల్ల వీఆర్ ఫెయిల్డ్. మనం ఆ సమయాలలో విఫలముగా మార్చబడుతుంటున్నాం. ఆ సమయాలలో రైట్ స్టెప్ వేయలేనటువంటి వారంగా ఉన్నాం. సరి అయినటువంటి అడుగు ఆ సమయాలలో మనము వేయలేకపోయేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే గాడ్ ఈస్ రెడీ టు గివ్ హిజ్ విజ్డమ్. మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో, ఒకవేళ మన జీవితంలో మన 24 అవర్స్లో ఒక 20 శోధనలు మనం ఎదుర్కొంటున్నామంటే 20 శోధనలకి దేవుని దగ్గర సమాధానం, 20 శోధనలకి దేవుని దగ్గర పరిష్కారం ఉంది. మనం ఆ శోధనలో, ఆ పరిస్థితుల్లో మనం ఎలా వెళ్ళాలి అన్నది దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. బట్ వీఆర్ నాట్ ఆస్కింగ్. దేవునిని మనం అడగట్లేదు. దేవుని యొక్క ఆలోచనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించడానికి మనము ప్రయత్నం చేయకుండా వీఆర్ రెడీ టు డూ అవర్ ఓన్ విల్. మన యొక్క సొంత ఆలోచనను, మన యొక్క సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఆ శోధనలో మనం ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. అక్కడ చదువుకున్నట్లయితే 6వ వచనంలో రాయబడి ఉంది కదా, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. జస్ట్ ఎలాంటి డౌట్స్, దాని గురించి సందేహం అన్నటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పేరెంట్స్ని, డాడీ నాకు ఏరోప్లేన్ కావాలంటే, అంటే వాళ్ళకి ఏ డౌట్ ఉండదు,
డాడీని నేను ఏరోప్లేన్ అడిగితే తీసుకొచ్చి ఇస్తాడు అంతే. లేదంటే మా డాడీని నాకు బైక్ కావాలని అడిగితే తీసుకొచ్చి, బైక్ అంటే పిల్లలకి రియల్ బైక్ కాదు, లైక్ టాయ్స్ కదా. మనం అనుకోవచ్చు, అమ్మో ఈడేమైనా మా పాప ఏమైనా విమానం పెద్దది అడుగుతుందేమో అన్నది కూడా కాదు మన యొక్క ఉద్దేశం. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉండవు, ఎలాంటి సందేహాలు ఉండవు. వాళ్ళకి కావాలనుకుంటే వచ్చి, డాడీ నాకు బైక్ కావాలి, నాకు ఏరోప్లేన్ కావాలి. మా అమ్మాయి మేము ఇక్కడికి తీసుకొచ్చే ముందు, డాడీ నాకు కుక్క పిల్ల కావాలి, నాకు పప్పి కావాలని. సరే అమ్మా తీస్తానని చెప్పి అంతే. ఆ తర్వాత మర్చిపోయిందిలేండి, తీసివ్వండి సెకండ్. బట్ వాళ్ళకి ఎలాంటి సందేహం ఉండదు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వారు ఒక విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ని అడుగుతుంటున్నారంటే ఖచ్చితంగా మా డాడీ నాకు చేస్తాడు, మా పేరెంట్స్ మాకు ఇది చేయగలరు, వాళ్ళు చేస్తారన్నటువంటి ఉద్దేశం చేతనే చిన్నపిల్లలు, ఇంకా చెప్పాలంటే బాలురులు, చిన్న బిడ్డలు ఏ విధంగానైతే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఏ విధమైనటువంటి సందేహం లేకుండా వచ్చి వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారో, అదేవిధంగా మనము దేవుని యొద్దకు వెళ్ళి మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద మనం అడగాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డౌట్ అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు, ఆలోచిస్తున్న దేవుడు ఇస్తాడా ఇవ్వడా, దీనికి ఒక మార్గం ఉంటుందా ఉండదా, లేదంటే ఈ పనికి ఏంటి, నేనేం చేయాలి, దేవుడు నాకు సహాయం చేస్తాడో చేయట్లేదంటే వీఆర్ డౌటింగ్. దేవునిని మనము సందేహించేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకని యాకోబు ఏమన్నాడంటే, అయితే అతడు లేదంటే ఆమె ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను. సందేహించువాడు గాలి చేత రాపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. ఎవరంటే సందేహిస్తారు? స్థిరమైనటువంటి మనస్సు లేనటువంటి వారు, దేవుని యందు స్థిరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండలేనటువంటి వారు, స్థిరమైనటువంటి ఆలోచనను కలిగి ఉండలేనటువంటి వారు ఏం చేస్తారంట? సందేహిస్తారంట. ఐ హ్యావ్ కాన్ఫిడెంట్ ఆన్ మై గాడ్. నా దేవుని యందు నాకు స్థిరమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు నేను ఇంకా దాని గురించి ఆలోచించాను. సెకండ్ స్టెప్ గురించి ఆలోచన, ఒకే ఒక స్టెప్, దేవుడు నాకేం తెలియజేస్తే అదే చేస్తాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క చిత్తం ఏంటో నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, వి ఆల్ ఆర్ ఫేసింగ్ టెంప్టేషన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. మన యొక్క అనుదిన జీవితంలో మనమందరం కూడా శోధనలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. మన యొక్క అనుదిన జీవితంలో మనము పరీక్షలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. మేబీ మనకు తెలుసో తెలియకుండానో ఆ పరిస్థితుల గుండా మనము వెళ్ళేటువంటి వారంగా ఉంటున్నాం. అలాంటి పరిస్థితులలో, అలాంటి సందర్భాలలో, మనకెదురైనటువంటి శోధనలలో, మనకెదురైనటువంటి పరీక్షలలో మనం చేయాల్సినటువంటి పని దేవుని యొక్క జ్ఞానం కోసం మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ రోమిలికి రాసినటువంటి పత్రికలోనికి మనం ఒకసారి వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని విషయాలను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సు నుంచుక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా
ఉండుడి. ఈ మాటలను ఈ యొక్క వచనం, ఈ యొక్క వాక్య భాగం యొక్క 12వ అధ్యాయం లేదంటే రోమిలికి రాసినటువంటి పత్రిక యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలను వారికి రాస్తుంటున్నారు. మరి ముఖ్యంగా ఒక వచనాలలో మనం 14వ వచనంలో రాయబడింది, మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపించవద్దు. ఆ దినాలలో వారు అనేకమైనటువంటి హింసలను ఎదుర్కొంటున్నారు, అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటున్నారు. ఆ దినాలలో ఉన్నటువంటి రోమా ప్రభుత్వం ద్వారా కఠినమైనటువంటి హింసల గుండా, శ్రమల గుండా, కఠినమైనటువంటి పరిస్థితుల గుండా సంఘము వెళుతున్నటువంటి సమయంలో పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మును హింసించు వారి కొరకు వారిని మీరేం చేయండి అంటే దీవించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా, మానవునిగా మనకు కలిగేటువంటి ఆలోచన ఏంటంటే, ఎవడైనా మనకు హింసను కలుగు చేస్తున్నాడంటే మనం కూడా వారికి హింస కలుగు చేయాలి, వారి పట్ల వ్యతిరేకమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో క్రైస్తవులంగా మన మీద అనేకమైనటువంటి హింసలు, దాడులు జరుగుతున్నప్పుడు అనేక మందికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, మనం ఎందుకు తిరుగుబాటు చేయకూడదు, మనం ఎందుకు మనలను హింసించేటువంటి వారి మీద తిరుగుబాటు చేయకూడదు, వారిని కూడా మనం ఏదో ఒక సైలెంట్ పిస్టల్తో మనం వాళ్ళని ఎందుకు చంపకూడదు అనేటువంటి ఆలోచనలు మనకు ఇన్ జనరల్గా కలుగుతూ ఉంటాయి. బట్ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దట్ ఈస్ నాట్ గాడ్స్ విజ్డమ్, దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. బైబిల్లో ఎక్కడా కూడా మిమ్మల్ని హింసించేటువంటి వారిని మీరు హింసించండి అని ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేయరు. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకు కలిగేటువంటి ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని యొక్క ఆలోచనను గ్రహించడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడం కోసం, దేవుని యొక్క ఆలోచనను మనం తెలుసుకోవడం కోసం, మన ప్రతి పనిలో, ప్రతి విషయంలో దేవుని యొక్క ఆలోచనను మనకు తెలుసుకోవడం కోసం మనకు అవసరమైనటువంటిది దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క విజ్డమ్ అన్నటువంటిది మనందరి యొక్క జీవితాలలో అవసరమైంది. లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాలను మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరం మనం ప్రతిరోజు యుద్ధంలో పాల్గొనేటువంటి వారంగా ఉంటున్నాం, మనం పోరాటం చేసేటువంటి వారంగా ఉంటున్నాం. మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి, మన యొక్క తలంపులను బట్టి, మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి వీఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వార్. యుద్ధ భూమిలో మనం ఉంటున్నాం. అయితే ఆ యుద్ధంలో మనము విజయాన్ని పొందుకోవాలంటే వి నీడ్ గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరమై ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోగలిగేటువంటి ఆ జ్ఞానము మనకు అవసరమైనది. దాని కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈ మనం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, వీ హ్యావ్ ఇంటర్సెసరీ ప్రేయర్. మనకు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునేటువంటి సమయం, ఏదర్ శాలరీస్ కోసమైనా కానీ, అనారోగ్య పరిస్థితుల కోసమైనా కానీ, లేదంటే మన యొక్క బిడ్డల కోసమైనా, వారి యొక్క చదువుల కోసమైనా, ప్రతి విషయాన్ని బట్టి వీఆర్ ప్రేయింగ్ ఫర్. దేవుడు కూడా అదే మన యొద్ద నుంచి ఆశిస్తుంటున్నారు. శాలరీస్ అయినా, ఏ విషయమైనా కానీ వీ హ్యావ్ టు ప్రే. మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. లేదంటే మనం శోధింపబడి ఆ శోధనలో మరింతగా దేవునికి దూరం అయిపోయే అవకాశాలు. సో లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనమందరం తలలు వంచుదాం.